చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీని పైకి లేపిన ఘనత తీన్మార్ మల్లన్నకు ఉంది. అటువంటి పార్టీని పడుకున్న వాటిని లేపిన ఘనత తీన్మార్ మల్లన్నకే ఉంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే తీన్మార్ మల్లన్న చెంచా పెట్టి నీళ్లు పోసిండు, తడారిపోతున్న గొంతుకు నీళ్లు పోసిండు తీన్మార్ మల్లన్న అనుకుంటా. ఆ మల్లిగాడు చేయబట్టి, ఆ తొలవేలు రగ్గాడు చేయబట్టి, మిగతా ఏవైతే నువ్వు కొన్న తొత్తు ఛానళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా నువ్వు అధికారంలోకి రాలేదు. రేవంత్ రెడ్డి, నువ్వు అధికారంలోకి రాలే. ఈరోజు నువ్వు అధికారం ఎక్కి కళ్ళు బైర్లు గమ్మి యూట్యూబ్ ఛానళ్ళు ట్యూబ్ జర్నలిజం వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నా, నా మీద వీడియోలు చేస్తే మీ మీద న్యాచురల్ రియాక్షన్ తప్పదా? చలో చూసుకుందాం అంటే చూసుకుందాం. నీ న్యాచురల్ రియాక్షన్ ఏందో, మా యాక్షన్ ఏందో ఢీ కొట్టుకుందాం. ఎక్కడంటే అక్కడ కొట్టుకుందాం. ఈ విధంగా ముఖ్యమంత్రి జర్నలిస్టు వాళ్ళతో ఈ విధంగా సవాల్ చేస్తే మేము కూడా సవాల్ చేస్తూ వస్తుంది. రేవంత్ రెడ్డి అణిగిమణిగి దాగి ఉన్న నిజాలని బయట పెడతాం. నువ్వు